హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుధారెడ్డి తెలుగు వ్లాగ్. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ. కార్తీక మాసం నాకైతే విశేషమేనండి. ఎందుకంటే మా అక్క కార్తీక మాసంలో నా దగ్గర ఉంది కాబట్టి ఇంకా ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాం. అక్క చెల్లెళ్ళు ఒక చోట ఉండి హ్యాపీగా పూజ చేసుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది కదండి. అందుకని ఇద్దరం ఒకేసారి ఒకే చోట ఉన్నాము కార్తీక మాసంలో. ఇంకా తెల్లవారుజామునే లేచి ఇద్దరం కలిసి తను ఒక పని నేను ఒక పని చేసుకుంటూ హ్యాపీగా పూజ అయితే చేసుకున్నామండి. మా పూజ కూడా మీరు కూడా చూసేయండి. దేవుని ప్రసాదాలు అయితే చేస్తున్నామండి. బూరెలు, అట్టెసరన్నం, పరమాన్నం, చలివిడి, వడపప్పు, పానకం. ఇంకా దేవునికి అయితే ఇలా అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టుకుని ఇంకా పూజ అయితే ఇలా చేసుకుందాం అని అనుకున్నాము. ఇంకా అయ్యే బూరెలకి అక్క గ్రైండర్లో పప్పు వేసింది. తులసీమాత పూజ అయితే అయిపోయిందండి. ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాము. పూజ అయిపోయిందండి. ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మవారి ప్రతిష్ఠ జరుగుతుందండి. ముత్యాలమ్మ తల్లి అమ్మవారిది ప్రతిష్ఠ జరుగుతుంది. అమ్మ కాల్ చేసి అందరినీ రమ్మని చెప్పారు. ఇంకా అందరం అయితే బయలుదేరుతున్నాము. ఇంకా రెడీ అవుతున్నానండి. అందుకనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా అమ్మవారి ప్రతిష్ఠ జరిగితే ఆడపడుచులకు చీరలు వస్తాయి కదండి. ఇంకా మా పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ ఇంకా చీరలు తీశారు మాకు ఆడపడుచులందరికీ. ఆ సొంత అక్క అంటే మా సొంత అక్క కాదండి, తను మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, అక్క చెల్లెలు అన్నమాట. అలాగే అక్క చెల్లెలు అందరూ ఇంకా పుట్టింటికి అయితే బయలుదేరాము. అక్కడి నుంచి గోదావరికి కూడా సరదాగా వెళ్ళామన్నమాట. మీరు కూడా చూసేయండి.
గోదావరి స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి డాబా పైన చంద్రుడిని అద్దంలో చేసే పూజ ఉంటుంది కదండి, ఆ పూజ కూడా చేసుకుని శివాలయానికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించి మా మేనత్త వాళ్ళ ఊర్లో వెంకటేశ్వర స్వామి తీర్థం ఉంటే అక్కడికి వెళ్ళామండి. అక్కడిక్కడ వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇంకా అందరం అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఈయన మా నాన్నగారండి, ఏదో జోక్స్ చేస్తున్నారు, అదే అందరం నవ్వుకుంటున్నాము. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నాను కదా, ఈ టెంపులేనండి వెగేశ్వరం, మా ఊరి దగ్గరలో వెగేశ్వరం అన్నమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్. మా నాన్నగారు వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళండి, రెండో మేనత్తది వెగేశ్వరం అన్నమాట, అక్కడికి వెళ్ళాము. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.